అందరికీ నమస్కారం. నా పేరు చెరుకూరి ఫణికుమార్, జనసేన కార్యకర్తని, ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం. ఈరోజు మా ఒంగోలులో నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో మాట్లాడటం జరిగింది. అతను చాలా బాధపడుతున్నాడు. అతను ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు, ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే స్థాయి మనిషి. నాతో మనస్ఫూర్తిగా మాట్లాడాడు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టిన అభ్యర్థి రియాజ్కి 10,300 ఓట్లు వచ్చినాయి, అవి నిజాయితీగా వచ్చినాయి అన్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నారన్నా మీరు అని నేను అడిగితే, మా గ్రామంలో నేను సిఫార్సు చేసిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోతే నా పరువు పోయిద్దని 80 లక్షలు ఖర్చు పెడితే 70 ఓట్లతో ఓడిపోయాడు. 2 ఎకరాల పొలం వస్తుంది నాకు ఆ 80 లక్షలు ఉండుంటే. మా తాత సంపాదించింది, మా నాన్న సంపాదించింది, నేను ఇలా ఖర్చు పెడుతున్నాను. మీరు మాత్రం మీ నాయకుడు చెప్పినట్టుగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జికి 10,300 ఓట్లు రావటం అంటే మామూలు విషయం కాదు. మా గ్రామంలో 2,700 ఓట్లు పోల్ అయ్యేది, 2,200, 2,300 ఓట్లు పోల్ అవుతాయి కదా. ఒక 50-60 లక్షలు అయింది అనుకున్నాం. 80 లక్షలు అయినా కూడా మేము ఓడిపోయామంటే నిజంగా నిజాయితీని కొనగలిగే అంతటి వాళ్ళం అయితే మేము కాదు. ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియాజ్ గారికి వచ్చిన 10,300 ఓట్లు నిజాయితీ గల ఓట్లు. పోస్టల్ బ్యాలెట్కి 5,000 ఇచ్చి మేము కొంటామని అన్నాము. కానీ మీరు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల జోలికి వెళ్లకుండా 63 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు మీరు వేయించుకున్నారంటే మీకు పోలైన ప్రతి ఓటు నిజాయితీగా పడ్డ ఓటే. నిజంగా మేము చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు అని మేము ఆ రోజున కూసాం. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని గ్రామ సర్పంచులైనటువంటి ప్రతి అభ్యర్థి ఏ ప్యాకేజీ తీసుకున్నాడని గెలిచాడు? నిజాయితీకి విలువ కట్టలేం బ్రదర్. మా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే అని మనస్ఫూర్తిగా నాతో బాధపడ్డాడు. నిజంగా నేనైతే జనసేన కార్యకర్తగా చాలా సంతోషిస్తున్నా ఈ మాటలు నేను విన్నందుకు ఈరోజు. థ్యాంక్ యూ.